వీటి అన్నిటి ద్వారా రోజుకి 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్ ద్వారా అయితేనేమి, ఈ పవర్ హౌస్ల ద్వారా అయితేనేమి శ్రీశైలం డ్యామ్ నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అటువైపున ఈ పరిస్థితి ఉంది, మరోవైపున మన రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్స్తో కిందకు తెలంగాణ వదిలేస్తా ఉన్న నీటిని మనం అడ్డుకోలేని పరిస్థితి. కింద వాళ్ళ పవర్ హౌస్ లెఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాలో ఉంది. వాళ్ళు పవర్ హౌస్ వాళ్ళు పవర్ జనరేట్ చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతంలో ఏమైతే ఏముందిలే, ఇంకో ప్రాంతంలో ఏమైతే ఏమవుతుందిలే అని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పవర్ హౌస్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 టీఎంసీలు నీళ్లు రోజు కిందికి డ్యామ్ను ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి. జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మనం అడ్డుకోలేని పరిస్థితి. అటు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ హౌస్ కింద లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నాయి. కింద కూడా లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నాగార్జున సాగర్లో అవి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంతెందుకు మొన్నటి దాకా మన వైపున అంటే మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మొన్నటి దాకా. ఎన్నికలకు ముందు మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనక్కి తీసుకున్నాం. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఎన్నికలకు ముందు మనం వెనక్కి తీసుకున్నాం. అంతవరకు మన భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. నాగార్జున సాగర్ కిందున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ అది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే. ఇవన్నీ కూడా నిర్ణయాలు.